అమ్మా నీ ఫోటో నేను ఇస్తాను, అయ్యో ఫోటో నేను ఇస్తాను. జోహార్ రవీంద్రనాథ్ ఠాగూర్, జోహార్ రవీంద్రనాథ్ ఠాగూర్, జోహార్ రవీంద్రనాథ్ ఠాగూర్. జోహార్ రవీంద్రనాథ్ ఠాగూర్, జోహార్ రవీంద్రనాథ్ ఠాగూర్, జోహార్ రవీంద్రనాథ్ ఠాగూర్, జోహార్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఈరోజు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి 1861 ఇదే రోజున మే 7వ తారీఖున ఆయన బెంగాల్లో జన్మించడం జరిగింది. ఆయన రచించినటువంటి గీతాంజలి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కావ్యం. అది తాత్విక కావ్యం. దాన్ని అనేక భాషల్లోకి అనువదించడం జరిగింది. మన ముఖ్యంగా తెలుగు భాషలోకి కొంగర జగ్గయ్య గారు, అలాగే గుడిపాటి వెంకటచలం గారు, డాక్టర్ భార్గవ్ గారు కూడా తెలుగులోకి అనువదించారు. ఆయన మరి స్వాతంత్ర సమరయోధుడు. తండ్రి గారు తల్లిగారు శారదాదేవి, వీరందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని విశ్వకవిగా ప్రసిద్ధులైన శాంతినికేతన్ వ్యవస్థాపకులు. మరి ఆయన జనగణమన అనేటువంటి జాతీయ గీతాన్ని మన భారతదేశానికి అందించినటువంటి మహానుభావుడు. రవీంద్రనాథ్ ఠాగూర్కి ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది, మనకు తెలిసిందే. మరి ఆయన మన భారతీయుడు అవడం మనందరికీ గర్వకారణం. మన జాతీయ గీతాన్ని ఆయన మనకు అందించారు. ఆ జాతీయ గీతం మనలో జాతీయ భావాన్ని రేకెత్తిస్తుంది. మరి అటువంటి మహనీయులు మన భారతదేశంలో జన్మించడం మనందరికీ కూడా గర్వకారణమని ఈ సందర్భంగా, ఆయన దీని సందర్భంగా తెలియజేస్తుంది. నోబెల్ బహుమతి పొందినటువంటి ఆసియాలోనే మొట్టమొదటి కవి సాహిత్యంలో నోబెల్ బహుమతి 1913లో వారి యొక్క గీతాంజలికి రావడం జరిగింది. ఆయన ఒక గొప్ప తత్వవేత్త, విద్యావేత్త. అదేవిధంగా బెంగాల్లో ఆయన కలకత్తాలో జన్మించారని చెప్తున్నాం. ఈ దేశభక్తిని ఆయన పెంపొందించడం, ప్రపంచంలోనే మన దేశానికి ఒక గుర్తింపుని తీసుకొచ్చినటువంటి కవి, తత్వవేత్త వారికి ఈవేళ మనం ఘన నివాళిని సమర్పిస్తున్నాం. అంతే. రచయిత, సంఘ సంస్కర్త రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన జననం మే 7 అయితే మరణం కూడా ఆగస్టు 7. అంత ఒక యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనలు ఆయన జీవితంలో. అలాగే ఆయన ఆసియా ఖండంలోనే ప్రథమ నోబెల్ గ్రహీత. అలాగే జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి దుస్సంఘటనకి ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్ అనేటువంటి ఒక బిరుదును కూడా వారికి మరి సరెండర్ చేసేసి దేశభక్తిని చాటుకున్న వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. వారు ఏదైతే జాతీయ గీతాన్ని రచించారో అది ఉవ్వెత్తున కడలి తరంగాల భారతీయుల హృదయాల్లో ఈనాటికి కూడా జ్వలించే ఒక గొప్ప మైలురాయిలాగా నిలిచిందంటే అది ఆయన ఒక గొప్ప కవికి, రచయితకి ఉన్నటువంటి స్ఫూర్తికి నిదర్శనం. ఈ భారత మాత మీద ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ప్రేమ, వాత్సల్యం. అలాగే వారు ప్రతి విషయంలోనూ కూడా శాంతినికేతన్ స్థాపించి ఆ శాంతినికేతన్కి వారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే నోబెల్ బహుమతికి వచ్చినటువంటి ప్రైజ్ మనీనే కాకుండా యావదాస్తిని కూడా అమ్మేసి ఆ సంస్థని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు తీసుకొచ్చిన వ్యక్తి మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి ఈరోజు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారి యొక్క మరి ఇక్కడ ఏదైతే క్విట్ ఇండియా సూపర్ దగ్గర ఇంతమంది చిన్నారులు, పెద్దలు అందరి యొక్క సమక్షంలో జరుపుకోవడం చాలా అభినందనీయంగా భావిస్తున్నాను. జోహార్ రవీంద్రనాథ్ ఠాగూర్, 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 జోహార్ రవీంద్రనాథ్ ఠాగూర్.
దేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. దీనికి అర్హులైతే సర్వదా నేను కృషి చేయను. నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలను గౌరవించుటకు, బుద్ధివంతులను మర్యాదగా నడుచుకుంటూ నా దేశం పట్ల ప్రతిజ్ఞ చేస్తున్నాను.